వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తగ్గిన పసిడి వెండి ధరలు, షాపులకు క్యూలు కడుతున్న మగువలు. జూడోలో భారత్ సరికొత్త రికార్డు, తొలి పథకంతో సత్తా చాటిన కపిల్. జియో యూజర్లకు మళ్లీ బంపర్ ఆఫర్, రీఛార్జ్ ప్లాన్స్లో భారీ మార్పులు. పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి, వైరల్గా మారిన వీడియోలు. దేశంలో పసిడి వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర 73,570 ఉండగా శుక్రవారం నాటికి 475 రూపాయలు పెరిగి 74,045 రూపాయలకు చేరింది. గురువారం కిలో వెండి ధర 84,260 ఉండగా శుక్రవారం నాటికి 1,180 రూపాయలు పెరిగి 85,440 రూపాయలకు చేరుకుంది. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో 25వ పథకం చేరింది. పారాలింపిక్స్లో చరిత్రలో పురుషుల జూడోలో భారత్ తొలి పథకం నెగ్గింది. గురువారం జరిగిన పురుషుల 60 కేజీల జీవన్ విభాగంలో భారత పారా అథ్లెట్ కపిల్ ఫార్మర్ అద్భుత ప్రదర్శనతో కాంస్యం దక్కించుకున్నాడు. బ్రాంజ్ మెడల్ ఈవెంట్లో కపిల్ కేవలం 33 సెకండ్లలోనే ప్రత్యర్థిని పనిపెట్టాడు. ఇప్పాన్ ప్రత్యర్థి వీపు మ్యాట్కు తగిలేలా పడేసేయడంతో అతడు విజేతగా నిలిచి భారత్ తరపున జూడోలో పథకం నెగ్గిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరే శుభవార్త తెచ్చింది. జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా యూజర్లకు ప్రత్యేక ఆఫర్లను అనౌన్స్ చేసింది. తన 3వ రీఛార్జ్ ప్లాన్తో పాటు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 10వ తేదీలోపు రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది. ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఇంట శుభకార్యం జరిగింది. ఆమె సోదరి నటి పూజా కన్నన్ పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్తో 7 అడుగులు వేసి 3 ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ వేడుకల్లో హీరోయిన్ సాయి పల్లవి పూజా కన్నన్తో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. అలానే సోదరితో కలిసి స్టేజ్పై డ్యాన్స్ కూడా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన పలువురు నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్కు మరోసారి ఫిదా అవుతూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.